పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు. దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. వేద పండిత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతుల మీదుగా చేయించడం జరుగుతోంది. దాన్నంతా మనం చూస్తూ ఉన్నాం. ఆహ్లాదాన్ని కలిగించేవాడు చంద్రుడు, చదిహ్లాదమే అంటారు. మరి మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాదభరితం చేసేవారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి దేవతల రాజధాని అయిన అమరావతిలో వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యష్టుగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది. అందజేస్తున్నారు. విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే తేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని వస్పహే ఇంద్రస్య యుజ్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగో సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం విష్ణుః సర్వేషామధిపతిః పరమః పురాణః పరో లోకానామజితోజితాత్మన్ భవతే భవాయ స్వాహా సుసూక్ష్మः సార్వः సర్వేషామంతరాత్మా దస్తస్తు జంగమో జంగమానా విమవోద్భవాయ స్వాహా జ్యోతిర్వా పారమాత్మికం సార్వం విశ్వభవం భవాయ ప్రబోధం ప్రాహిణ్వన్వరం పరాయ సుకృతం కుతాయ తస్మై వరాయ ఈశిషే స్వాహా ఈశో యస్మాత్ విదతం విదత్య గంగం ధృతం కామహుతో జహోతి గంగక్షిత్వా భూయ పరాయ స్వాహా రాజామీశో రహితో భరంచీరాం రాం వహంచ ఆహితః రాజాం పదిం రాం రాం ధరతే ధరిత్రీ రాం వహతోద్వహాయ స్వాహా యో బ్రహ్మ శబ్ద ప్రణవ ప్రధాన శబ్ద శబ్దాంతరాత్మా నిత్యో యత్ర ప్రదరన్ ప్రగామో ప్రాజాపత్యం ప్రదరన్ ప్రకుర్వన్ భూయో భూత్యే విచరంచరాయ స్వాహా యో మాతృమూర్తి పరమ పరశ్చ త్రిగుణం దుషాణः సకలం విధత్తే త్రిధాత్మా త్రిధా త్రిధా వా విదధే సమస్తం త్రిధా త్రిరూపగుం సకలం ధరాయ స్వాహా యద్వాకృతమమృతం చరాణాన్ యత్సర్వనిష్టమజరో సమస్తం యత్పశ్యమానమాత్మా విజుషాణమంతః సుధృత్యానభిగమ్యమానాయ స్వాహా కోశమంగే కుశలం విధాయ సాకృతం గృణ్వతే గ్రజితగో సుకాంతో భగవతే కామచరంచరాయ స్వాహా యం యజ్ఞైర్మునయో జషంతి యం దేవాః పరమం పవిత్రం భవిష్యంత్యార్తిజ ప్రణతా ప్రధానా సూరయో జపంతో యోగినః సూక్ష్మై
सुप्रदर्शने पश्यन्तीश्वराय स्वाहा यो वागविष्टः परमप्रधानः पदं वा यस्य सत्त्वमासीत् यस्योपरित्वं मुनयो न पश्यन्ति तस्मै मुख्याय विष्णवे स्वाहा ॐ सप्तते अग्ने सविदः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनिर प्रणत्वा घृतेन स्वाहा प्रधान विद्वानरुष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा रजिः कगुत्मान् विदधत्पिनश्चोरयमद्विधानो యజ్ఞక్రతువునందు పూర్ణాహుతి జరుగుతోంది. भक्तं वेदर्भक्तं जोर्भक्तं पृथिवी भक्तं वोषधनत्तर्गन्धर्वात्रदश्चे भक्तं अग्निर्जीर्णं वेदजीर्णं जोर्जीर्णं पृथिवी जीर्णं वोषधनत्तर्गन्धर्वात्रदश्चैव जीर्णं समग्रां पवित्रं मे भूयात् स्वाहा सदशसन् मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि राज्यान् दशदेवार्पिजो मार्जयन्तान् दक्षिणायान् दशमासाः पितरो मार्जयन्तान् प्रीत्यान् विग्रहाः पशवो मार्जयन्ताम् उदयेत्तान् दिक्यापवोजतयो मनन्तरयो मार्जयन्ताम् ऊर्ध्वायान् यज्ञसंवत्सरो यज्ञोदर्मार्जयन्ताम् उदोदरादरयन्नागेभ्यो मार्जयन्ताम् पुनर्देवेभ्यो हव्यं वः परजिष्टागक्परेष्टो ब्रह्मजोपावधीन् द्वेषम्मजो अपावधीन् स्वाहा ऊर्ध्वं यज्ञन्नयधर्मादि प्रथमप्रमेधान् वक्त्रं पृथिव्यादिवाविष्णुदवापृथिव्यात् स्वाहा पश्चिमदः प्रतिमपनया दक्षिणदः प्रतिमपनया उत्तरदः प्रतिमपनया पश्चिमदो विष्णोत्रमदे दक्षिणदो विष्णोत्रमदे उत्तरदो विष्णोत्रमदे प्राच्यां विष्णोस्तदनमसि सर्वानन्यान् वर्गमोक्ष्य गूर्जास्तेन ग्रन्थेन विसृज्य अभोवत्पृश्य अद्धिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामावोषधयो मृदां पृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा सुध्यन्तां देवसदनको सुध्यन्तां देवसदनम् भूतिस्मादे लभते नित्यगो सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यस्सोमो नमः त्रयादशं जमदग्नेः कश्यपस्य त्रयादशं यद्देवानां त्रयादशं तन्मेऽस्तु त्रयादशं दीर्घादित्वाजबलादशतादशं जपल्कसे त्रयादशं वा बोहिष्ठामयोपवस्तान भूर्जे तथातना योगस्वतमोरदस्तस्य पादे देहनः वसदेरव मात्रा तस्मा अरङ्गमां भोजशिक्षिराय तथा आपोधनयथा जनः ॐ यद्देग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यद्देग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं परस्तेनाहको हरन्ति भूयासं मयि मेधां मज प्रजां मयज्ञस्तेजो दधातु मयि मेधां मज प्रजां मयेन्द्रियेन्द्रिय दधातु मयि मेधां मज प्रजां भ्राजो ददातु दोक्तिसूर्येन्द्रशेजपदगान् महतोर्नवात् बिभ्राजमानस्य तस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो पश्यन् मनसा पुनातु च मे स्वरश्च मे यज्ञोपतते नमश्चादित्ते एन्योनं तस्मै तुपयित्तेऽतिरिक्तं तस्मै ते नमः सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा भक्तारवाग्नये जातवेदसे भगवान् प्रज्वलितवो नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना परिपूर्णं ददस्ते प्रायश्चित्तानि शेषान् होमक्रमात्मकानि वैदानि शेषान् शेषाणां कृष्णानुत्रणं परं कायेन वाचा मृदेन्द्रियैर्वा विद्यात्मना वा पुरुषैर्वा वा परमनित्यं परस्मै नारायणायेति समर्पयामि अग्निपुरुषाय नमः पुरपाद्यार्घ्यात्मने समर्पयामि ब्रह्मसोमाभ्यां नमः पुरपाद्यार्घ्यात्मने समर्पयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः आद्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्माणमुद्वासयामि सोममुद्वासयामि अग्निं कुम्भे समारोपयामि भूरजायमानसक्षयेः 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 भूर्भुवस्वरजायमानसक्षयेः
येषामासीदादिवैखानसानां जन्मक्षेत्रं नैमिषारण्यभूमिः देवो येषां देवकी पुण्यराशि तेषां प्रवच्चे भव्याय मौलिवर्याय परिपूताय वाग्मिने योगप्रभासमेताय श्रीमद्विकनसे नमः लक्ष्मीवल्लभसङ्कल्पवल्लभाय महात्मने श्रीमद्विकनसे भूयात् नित्यश्रीः नित्यमङ्गलं नारायणं सकमलं सकलामरेन्द्रं वैखानसं भगुरण्यगणागणेन्द्रं भगवद्विकस्य मरीजमुखान् मुनीन्द्रान् सर्वानहं कुलगुरून् प्रणमामि मूर्ध्ना अभवाय मनोभवाय ते दलजातोदरसम्भवाय च जगदाम्बभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः दिशां पतीं नमस्यामि सर्वकामफलप्रदान् कुर्वन्तु सफलं कर्म कुर्वन्तु सततं शुभम् सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्य सोमो नमः यद्देवानान्त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घादत्वाय बलादशसादशतं च वर्चसे त्रयाजुषं ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో తిరుమల క్షేత్రం నుంచి శ్రీనివాసమూర్తి ఇక్కడ ఆవిర్భవించి నూతనమైనటువంటి దివ్యాలయానికి అనుబంధంగా ద్వితీయ మహా ప్రాకారాన్ని చతుర్ద్వార గోపురాలతో మహానిర్మాణాన్ని అనుష్ఠానం చేసేందుకు నిర్మింపబడేందుకు గాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కరకమలముతో ఈ ద్వితీయ ప్రాకార చతుర్ద్వార గోపురములకు మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసాన్ని సుముహూర్తంగా నిర్వహింపబడేందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం. శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మహానిర్మాణానికి ఆయన యొక్క సంకల్పం అత్యంతమైనటువంటి సిద్ధ సంకల్పులు వారు అని చెప్పడానికి ఈ ద్వితీయ ప్రాకార శిలాన్యాసమే అత్యంత గొప్పదైనటువంటి తార్కాణం. ఆనాడు 2019లో భూపరీక్ష నిమిత్తంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి గాను అనేకమైనటువంటి శాస్త్ర రహస్యాలన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేయాలని చెప్పి ఈ అమరావతిని అత్యంత వైభవంగా నిర్మాణం చేసేందుకు మున్ముందుగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాన్ని సంకల్పం చేసి ఈనాడు ద్వితీయ రాజగోపుర నిర్మాణానికి మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసం చేసేందుకు విచ్చేసినటువంటి శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మహాప్రాకార నిర్మాణ విషయంగా అందరినీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి వారిని ప్రసంగం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీకార్యనిర్వహణాధికారి వారు పాలక మండలి అధ్యక్షుల వారి తరఫున సంప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రగతికి బాటలు వేసిన శిల్పి అభివృద్ధే వారి గురి. చీకట్లో దీపశిఖ, సమస్యల్లో దారిదీపం, రాష్ట్రానికి నడిచే చేయి, నమ్మకానికి నిలువెత్తు బలం, నదిలా ప్రవహించే నిబద్ధత, పర్వతంలా నిలిచే పట్టుదల. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపుర నిర్మాణం చేయుటకు ఆద్విష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా భక్త జనులను ఉద్దేశించి వారి సందేశం అందించవలసిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.
ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పండితులకు అందరికీ కూడా, పూజారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ చేయని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడుండే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పూలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏమాత్రం మీకు ఎవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో
23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా, ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, 3వది శ్రీవారి సేవకులు, 4వది దేవాలయాల నిర్మాణం,
భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు కానీ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేసి మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా, అల్టిమేట్గా నా ఆలోచన ఒకటి, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు